ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. మొడ్డల గోరి నీ చెక్క లంజవాడుక అగోరి లంజవాక నువ్వు నా మొడ్డల గోరివి నువ్వు. గుద్దలు అదరిస్తున్నావు ఆ పోరు కోసం. నీ బతుకుల మొడ్డ నీ పేరు అగోరి లంజవాడుక సుల్లి కోసి గుద్దల కట్టే గుచ్చుకాలే. నీ అమ్మ నీ జంగిలి పువ్వుల మొడ్డ సిగ్గు శరం లేదా లంజవాడుక? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మోడవై ఉండి సుల్లిగా తెచ్చుకొని అగోరవైతావు. నీ నోటిన సుల్లి, నీ నోటిన మొడ్డ అగోరేసే విషయం వాడుకావు. సిగ్గుశీలం లేదని చూడక. ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఉన్న సుల్లిగా తెచ్చుకొని అగోరి దాని పోలి పెళ్ళి ఏమిస్తావు? ఏళ్ళు పెడతావు లేదా కాలు పెడతావు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? వారిని ఇంటి పువ్వుల మొట్టాలి అని చూడక. నీకు ముళ్ళు లేదు, దానికి ముళ్ళు లేదు. గయాలు ఉన్నాయి 2 బిళ్ళలు, ముళ్ళు లేవు. ముళ్ళు లేదు మీకు ఎందుకంటే పెళ్ళి? మీ ఇంట్లో సుల్లి ఈ ముళ్ళు కది, ఆ ముళ్ళు కది 2 అడగబోయినాయి. అరే లంజవాడుక, నేను పెట్రోల్ పోసి కాల్తాం కదా రై. నాకు అనిపిస్తే మాత్రం నీకు కాల్తా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అరే రోడ్డు మీదకి ఆడపిల్ల చెట్టు చాటున యూరిన్ పోతే బయటికి వస్తుందో రాదో, ట్రైన్లలో రేపులు చేస్తుంది. అది వదిలేసి అగోరమ్మ మగోనికి తాళి కట్టింది, అగోరమ్మ ఆడదానికి తాళి కట్టింది. ఏమిది? ఈ సమాజం ఎటు పోతుంది? ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు? నేను ఒక పోరాటంలో దిగాను, దాని గురించే ఇప్పటిదాకా పోరాడుతున్నాను. లంజగొడక ఏం పోరాడుతావురా? మాకేవడే నాకు తెలీదమ్మా, తెలీదండి. నీ ఇంటి పువ్వుల ముడ్డ పోరికి మంది పెట్టి మలుపుకొని వాళ్ళ అమ్మన ఏడుస్తారు ఇంట్లో. నువ్వు పోరాడు, అదే పోరాడు. ముళ్ళు లేదు, లవడలేదు. పోరు జీవితంలో ఎందుకు ఆడుకున్నావురా? నీ ఇంట్లో మనవయ్య నీ బతుకుల సుల్లి. బల్లెడ కట్టురా పూలు చేసేది. ఆ కట్టెకు కారం రుద్ది నీ గుద్దల గుద్ది కూర్చి అట్లా కొట్టాలి. అట్లా కొట్టాలి సకాయదు. ఏంట్రా కొడుకులారా? అంత వయసు లేదు, సాగం చేసినంత వయసు లేదు. ఇమీడియట్లా వీడిని ఈ చిక్కాని తీసుకుపోయి పోలీసు స్టేషన్ వేసి బల్లెడకు కారం రుద్ది ఈ గుద్దలు నూకుని పోలీసు వాళ్ళని పోకు జిగాడు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. పోలీసు వాళ్ళు అంటారు ఎవరన్నా, వాళ్ళు పోలీసు వాళ్ళు మనం రక్షించడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళని ఈడు పోకు జిగాడు, ఆదులు పట్టాడు, గుద్ద అదుగుతాడు. వాడు ఏ కోత అయితే గుయ్యకూడదు అది గుసాడు. ఆయనకి ఎక్కడ కావాలో అక్కడ కాలింది. అందుకే ఈ స్పెషల్ సోడా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగుందా? ఇంకో సోడా తగిలించమంటావా? ఈ కొడుకు కృష్ణానగర్ దొంగ లంజవాడు. అవునా? నిజమా? అమ్మాయిని చెడాల్స్తున్నాడా? అమ్మాయిని చెడాల్స్తే ఈ లంజవాడు తీసుకుపోయి ఎన్నో 2-3 కలిసి సుల్లికి ఆదపెట్టాడ. జగన్ మామయ్య ఆదపెడితే ఆ సుల్లి ఖరాబ్ అయితే అంగాని పొయ్యి బొమ్మలు సర్జరీ చెప్పుకున్నాడా. అప్పటి నుంచి అగోనాడ 5 సంవత్సరాలు అంతాడు. అంతకుముందు చిల్ల లంజవాడు. రే చాలా పాపం రా, చాలా పాపం రా. వీడు వేరేవాడు. వీడిని తీసుకుపోయి జైలు వేసి కొట్టుండి మీరు ఎవ్వడే మీకు వీడిని జాగ్రత్తగా. అరే బుద్ధుతో ఇంకొకసారి వీడు ఇట్లా ఉంటే మన దేశం అంతా ఖరాబ్ అవుతుంది. మీ అందరికి మంత్రశుద్ధి చేసి మంత్రాలు చేసి నన్ను మాత్రం ఎవరైతే బ్యాడ్ గా పోర్ట్రే చేస్తారో వాళ్ళు ఎవరిని ఊరుకోను. మంత్రాలు చేసి
సరిపోయింది. ఎలాంటి క్రియలైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే వెళ్ళి అరే లంజవడక నీ నుంచి నువ్వు కాపాడుకో. నీకు మొలికి లేదు, నా సొల్లి లేదు. ఓడవైతే వచ్చిన చేయరా, నా సొల్లి లేదు లేపురా. నీ చెక్క గుద్ద అద్దెంగులు అయిపోయి.